హుమా రైహానతాయ మినద్ దునియా. హసన్ హుసేన్ రజియల్లాహు తఆలా గారు ఈ ప్రపంచంలో నాకు సువాసన వెదజల్లే పువ్వులు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా గారు మక్కాలో కాబా దగ్గర కూర్చొని ఉంటారు. మొహర్రం నెలలో జనాలు వచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ఆయన సమాధానం చెబుతూ ఉంటారు. ఒక విద్యా వ్యవస్థ అనేది అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా గారు నడుపుతూ ఉన్నారు. మొహర్రం నెలలో దోమల్ని చంపటము, ఈగల్ని చంపటము ఎంత పెద్ద నేరము అని అడుగుతారు. మరి అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా గారికి అర్థమైపోతుంది, ఎవరైతే ఈ ప్రశ్న వేశారో వాళ్ళు అహ్లే ఇరాక్ జనాలు, ఇరాక్ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలు. యస్అలూన అని జుబాబి, మీరు దోమల్ని చంపటము, ఈగల్ని చంపటం గురించి నన్ను ప్రశ్నిస్తున్నారు. మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మనవణ్ణి చంపేశారు. ఇప్పుడు వచ్చి దోమని చంపితే ఎంత పాపము, ఈగని చంపితే ఎంత పాపము అని అడుగుతున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హసన్ హుసేన్ రజియల్లాహు తఆలా గారి గురించి అన్నారు, వీళ్ళు ప్రపంచంలో నాకు సువాసన వెదజల్లే పువ్వులు అని వీళ్ళ గురించి చెప్పారు. అలాంటి వ్యక్తుల్ని మీరు చంపేశారు కదా అని అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా గారు అన్నారు. అయితే వచ్చినటువంటి జనాలు ఏదైతే ప్రశ్న అడిగారో, దోమని గాని ఈగని గాని ఇహ్రాం స్థితిలో చంపడము, దాని గురించి ప్రశ్నించారు. ఇహ్రాం స్థితిలో లేదా మక్కాలో హరాం ప్రాంతంలో దోమల్ని ఈగల్ని చంపటానికి లేదు, అక్కడ ఏదైనా గడ్డి మొలిస్తే దాన్ని కూడా పీకేయటానికి లేదు. ఆ ప్రాంతం ఎలాగుందో అలాగే వదిలేయాల్సి ఉంటుంది. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించారు. సహాబాలు కూడా అదే చెప్పాలి. కానీ అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా గారు ఏమన్నారు, మీరు ప్రవక్త గారి మనవడిని చంపినోళ్ళు, మొహర్రం నెలలోనే మీ ప్రవక్త గారి మనవడిని చంపారు, ఇప్పుడు వచ్చి ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారా అని కాసంత కోపంతో వాళ్ళని అడిగారు. ఈ కోపం ఏంటి అంటే, ఇరాక్ జనాలు, కూఫాలో ప్రాంతంలో ఉన్నటువంటి జనాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మనవడిని చంపేశారు. ఎలా చంపారు, మేము మీకు ఖిలాఫత్ ఇస్తామని నమ్మించారు, మా దగ్గరికి రాండి అని ఉత్తరాల మీద ఉత్తరాలు పంపించారు. హుసేన్ రజియల్లాహు తఆలా గారు నిర్ధారించుకోవటం కోసము తన సోదరుని ముఖైల్ రహమతుల్లాహి గారిని పంపిస్తే కూఫా వాళ్ళు నమ్మించటానికి నమ్మించారు. కానీ రెండో రోజు ఆయన్ని చంపేస్తుంటే ఎవ్వరూ కూడా కాపాడకుండా తమాషా చూశారు. ఆ తర్వాత హుసేన్ రజియల్లాహు తఆలా గారు వచ్చాక ఆయనతో పాటు ఎవ్వరూ నుంచోకుండా ఆయనకి వ్యతిరేకంగా ఉన్న జనాల వైపు తమాషా చూస్తూ ఉన్నారు. ఇలాంటి జనాలు కూఫా జనాలు. కాబట్టి మీలో వ్యక్తులు వచ్చి ఇప్పుడు అదేంటి ఇదేంటని మీరు మమ్మల్ని అడుగుతున్నారు అన్నట్టు ఆ కోపాన్ని అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా గారు చూపించారు. ఇది సహజమే. ఎవరికైనా కూడా మన మనిషిని ఎవరైనా హత్య చేశారంటే ఆ కోపం తప్పకుండా ఉంటుంది. కాబట్టి అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా గారికి ఈ కూఫా వాళ్ళ జనాలన్నా గాని, ఇరాక్ ప్రాంతం యొక్క జనాలన్నా గాని కొంచెం రెండోసారి ఆలోచించి మరీ సమాధానం చెప్పేవాళ్ళు. ఎందుకు వీళ్ళు ఏ ప్రశ్న వేశారు, ఏ ఉద్దేశంతో వేశారు, ఈ రెండు ఆయన ఆలోచించాల్సి వచ్చేది. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మనవణ్ణి హుసేన్ రజియల్లాహు తఆలా గారిని ఎప్పుడైతే షహీదు చేయటం జరిగిందో ఆ రోజు దాదాపుగా 72 మంది షహీద్ అయిపోయారు. వాళ్ళలో ఎవరైనా మిగిలారా అంటే మొహమ్మద్ బిన్ అలీ రహమతుల్లాహి గారు. ఆయన ఎందుకంటే ఆయన ఆ రోజు అనారోగ్యం కారణంగా అందులోకి రాలేకపోయారు. అనారోగ్యం కారణంగా ఆ ప్రాంతం కరబలా ప్రాంతానికి రాలేకపోయారు. కాబట్టి ఆయన ఒక్కళ్ళే మిగిలిపోయారు. మరి ఆయన ఎప్పుడైతే కూఫా నుంచి వెళ్తూ ఉన్నారో అక్కడ ఆడవాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, అయ్యో హుసేన్ రజియల్లాహు తఆలా గారు చనిపోయారు, వామ్మో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనవాళ్ళు చనిపోయారు, అయ్యో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కుటుంబం వాళ్ళు చనిపోయారని వాళ్ళంతా కూడా ఏడుస్తున్నారు. ఆ ఏడుపులు విన్నటువంటి మొహమ్మద్ బిన్ అలీ రహమతుల్లాహి గారు ఏమన్నారు, మీరు చంపిందే మీరు, ఏడుస్తుంది కూడా మీరే, ఇప్పుడు నేను ఎవరిని నమ్మాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే చంపిందే కూఫా జనాలు, చంపుతుంటే వాళ్ళు ఎదురుగా వచ్చి కనీసం ప్రశ్నించాడు కూడా ప్రశ్నించలేదు. 3000కు పైగా ఉత్తరాల మీద ఉత్తరాలే పంపించిన వాళ్ళు హుసేన్ రజియల్లాహు తఆలా గారిని షహీదు చేస్తుంటే నోరు విప్పని వాళ్ళు ఇప్పుడు చూస్తే ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఆ ఏడుపుల్లో వాళ్ళు చేసే పనుల్లో ఏదన్నా నమ్మించటానికి, మోసం చేయటానికి అవకాశాలు ఉన్నాయా లేదా ఆలోచించాలి. పిల్లలు కొట్టుకుంటూ కొట్టినోడు ఏడుస్తాడు, దెబ్బతిన్నోడు కూడా ఏడుస్తాడు. వాడికి దెబ్బ తగిలింది కాబట్టి వాడు ఏడ్చాడంటే న్యాయం ఉంది. కొట్టినోడు ఎందుకు ఏడ్చాడంటే నేను ఏడవకపోతే నన్నెవరన్నా కొడతారేమన్న భయం ఉంటుంది కాబట్టి ఏడుస్తాడు. ఇదే పరిస్థితి హుసేన్ రజియల్లాహు తఆలా గారిని ఎప్పుడైతే కూఫా జనాలు హతమార్చారో వాళ్ళు కూడా ఏడుస్తున్నారు.
హతమార్చిందే వాళ్ళు, ఏడుస్తుంది కూడా వాళ్ళే. ఎందుకంటే ఒక నమ్మకాన్ని కలిగించడం కోసము. మేము ఇప్పటికి కూడా మీరంటే అభిమానం ఉంది, ఇప్పటికి కూడా మీరంటే గౌరవం ఉంది, ఇలా నమ్మించటానికి వాళ్ళ ప్రయత్నాలంటూ వాళ్ళు చేసుకున్నారు. కానీ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు నేర్పించింది, ఒక పుట్టలో 2 సార్లు విశ్వాసి తేలు కుట్టించుకోడు అని అన్నారు. విశ్వాసి పొరపాటును తెలియక ఏదైనా పుట్టలో వేలు పెట్టాడు అంటే ఒకటోసారే, రెండోసారి అలాంటి తప్పులు చేయకూడదు అని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. కాబట్టి కూఫా జనాలని సహాబాలు నమ్మలేదు, ఆ తర్వాతి వారు కూడా నమ్మటానికి సిద్ధపడలేదు. ఇప్పటికి కూడా మనం కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాము. ఏంటి, ఎవరైతే ఆనాటి సంఘటనను గుర్తు చేసుకొని ఏడుస్తున్నారో, ఆనాటి పరిస్థితిని గుర్తు చేసుకొని నిప్పుల మీద నడుస్తున్నారో, ఆనాటి పరిస్థితిని గుర్తు చేసుకొని జెండాలు పట్టుకొని పీరీలు తీసుకుని ఊరూరా తిరుగుతున్నారో, వీళ్ళలో ఎవరిని కూడా ఒక ముస్లింగా మనం నమ్మటానికి లేదు. ఎందుకు, ఆనాడు వాళ్ళు ఏడ్చారు, ఈ రోజు వీళ్ళు ఏడుస్తున్నారు. ఆనాటి బాధలు చెప్పుకొని ఈ రోజు కూడా జనాలు ఏడుస్తూనే ఉన్నారు. పైగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఏ స్త్రీకి కూడా, ఏ పురుషునికి కూడా, ఎవరికి కూడా లా యహిల్లు లిమ్రాతిన్ తుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్, ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అంతిమ దినంపై విశ్వాసం కలిగి ఉన్నారో వాళ్ళు తుహిద్దు అలా మైతిన్ ఫౌక సలాస్, 3 రోజుల కంటే ఎక్కువగా బాధపడకూడదు, 3 రోజుల కంటే ఎక్కువగా శోకించకూడదు అని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. మరి ఒక స్త్రీ జైనబ్ బిన్త్ జహష్ అనే ఒక స్త్రీ, ఈమె మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటని ఎంత చక్కగా గుర్తుపెట్టుకుంది అంటే, ఆమె దగ్గరికి ఎవరైనా నేర్చుకోవటానికి వచ్చినట్లయితే ప్రతి విషయం నేర్పిస్తూ ఉండేది. మరి ఆమె సోదరుడు ఎప్పుడైతే చనిపోయారో, జనాలందరూ 3 రోజుల్లో బాధల్లోనే ఉన్నారు, ఈమె కూడా బాధల్లోనే ఉంది. 4వ రోజుకి ఈమె బయట నుంచి అత్తరు తెప్పించుకొని పూసుకుంది. మరి అక్కడ కూర్చున్నటువంటి పిల్లలకి, చదువు నేర్చుకున్న వాళ్ళందరికీ చెప్పింది, ఈ అత్తరు పూసుకోవాలనే ఆశ నాకేమాత్రం లేదు, అవసరం కూడా లేదు. కానీ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, 3 రోజుల కంటే ఎక్కువగా ఎవరు కూడా శోకించకూడదు అన్నారు, కాబట్టి నేను 4వ రోజుకే ఈ అత్తరు పూసుకుంటున్నాను అని ఆమె తెలియచేసింది. అంటే 3 రోజుల దాకా ఏదైనా బాధ ఉంటే ఉంటుంది, మనిషి అన్న తర్వాత ఉంటుంది, 4వ రోజు తర్వాత ఆ బాధ ఉండకూడదు. ఎందుకు, గతించారు, మనము గతిస్తాము, దీనిని మనం అర్థం చేసుకోవాలి, దిగమింగుకోవాలి అని ప్రవక్త గారు నేర్పించారు. కేవలం భర్త అయినట్లయితే ఆ భర్త కోసము 4 నెలల 10 రోజులు, ఇల్లా అలా జౌజిన్ అర్బాత అష్హురిన్ వ అషరా, 4 నెలల 10 రోజుల దాకా ఆమె శోకించితే ఎలాంటి తప్పు లేదు, ఆమె బాధపడితే ఎలాంటి తప్పు లేదు అని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ఆనాడు ప్రవక్త గారి మరణానికి 50 సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటన గుర్తు చేసుకొని ఈ రోజు దాకా జనాలు ఏడుస్తున్నారంటే ఇది ఇస్లాంకి వ్యతిరేకము, ప్రవక్త గారి బోధనలకు వ్యతిరేకము. ఎవరైనా ఏదైనా చేసుకుంటే చేసుకోనియండి, మనం ఖురాను హదీసు చదివిన వ్యక్తులుగా మనకు అనుమతి లేదు అని ఖురాన్ గుర్తు చేస్తుంది.